2-3 ఏళ్లుగా జామ పండ్లకు డిమాండ్ పెరగడంతో ఇటీవల కాలంలో వీటి విస్తీర్ణం పెరిగింది. చాలా వరకు రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న తైవాన్ జామ రకాన్ని సాగు చేస్తారు. ప్రస్తుతం కొత్తగా పెట్టిన తోటల్లో చిగుర్లు వచ్చే సమయంలో పిండి నల్లి, పేనుబంక ఆశించి లేత తోటలకు నష్టం చేస్తున్నాయి. వీటి నివారణకు తొలి దశ నుండే జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వరంగల్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ వెంకట్రెడ్డి. పేదవాడి యాపిల్గా పిలిచే జామకు నానాటికి గిరాకీ పెరుగుతోంది. ఒకప్పుడు కేవలం దేశవాళీ జామ మాత్రమే సాగు చేసేవారు. ఇప్పుడు మధురమైన రుచులు పంచే కొత్త జాతి జామ పండ్లు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. వీటికి మంచి డిమాండ్ ఉండటంతో రైతులు పలు జామ రకాలను సాగు చేసి గణనీయంగా లాభాలు గడిస్తున్నారు. సాగులో అందివస్తున్న నూతన శాస్త్ర పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ మంచి ఫలితాలను చవిచూస్తున్నారు. ముఖ్యంగా జామ ఏడాదికి 3 పంటలు వస్తుండటంతో చాలా మంది రైతులు సాగు చేస్తున్నారు. ఇటీవల కొత్తగా పెట్టిన లేత తోటల్లో పేనుబంక, పిండి నల్లి ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి వల్ల తోటలకు తీవ్ర నష్టం కలిగే ప్రమాదముంది. ముఖ్యంగా పేనుబంక కంటే కూడా పిండి నల్లి చాలా ప్రమాదకరమని చెప్పవచ్చు. ఒకసారి ఆశించినట్లయితే నివారించడం చాలా కష్టతరమైన పని. కాబట్టి రైతులు వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. తొలి దశ నుండే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వీటిని నివారించవచ్చని తెలియజేస్తున్నారు వరంగల్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ వెంకట్రెడ్డి. పిండి నల్లి అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి పురుగుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి ఈ పిండి నల్లి పురుగు కనుక ఆశించినట్లయితే దాన్ని నివారించడం చాలా కష్టమైనటువంటి పని. కాబట్టి రైతు సోదరులు మరి కొన్ని జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే మరి లేత జామ తోటలను బాగా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పిండి నల్లి పురుగుకు సంబంధించినటువంటి పెద్ద పురుగులు అన్నీ కూడా ఎరుపు రంగులో ఉంటుంది దాని శరీరం. ఆ తర్వాత ఈ పురుగులన్నీ కూడా గుంపులుగా లేత భాగాలలో ఉండి వాటి శరీరం పైన తెల్లటి మైనవు లాంటి పదార్థంతో కప్పబడి ఉండటం వల్ల మనం దాన్ని పిండి నల్లిగా పిలవడం జరుగుతూ ఉంటుంది. ఈ పురుగుకు సంబంధించినటువంటి తల్లి నేల లోపల గుడ్లు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఈ గుడ్ల నుంచి వచ్చినటువంటి పిల్ల పురుగులు మళ్ళీ భూమిలో నుంచి బయటకు వచ్చేసి ఈ ప్రధాన కాండం ఏదైతే ఉంటుందో ఆ మొదలు దగ్గర నుంచి పాక్కుంటూ పైన ఉన్నటువంటి కొమ్మలకి, లేత చిగుర్లకు వ్యాప్తి చెంది నష్టం కలుగజేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ పురుగులు ఆకుల నుంచి కానీ అదేవిధంగా పెరిగేటువంటి లేత భాగాల నుంచి రసం పీల్చడం వల్ల ఆకులన్నీ కూడా ముడుచుకొని పోతూ ఉంటాయి. ఆకులన్నీ కూడా వంకర టెంకరగా మారిపోతూ ఉంటాయి. తర్వాత 1-1.5 సంవత్సరాలు ఉన్నటువంటి తోటల్లో అప్పుడప్పుడే కాస్తున్నటువంటి కాయలు కనుక ఉన్నట్లయితే ఆ కాయల పైన కూడా మనకు ఈ పిండి నల్లి పురుగులు అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ దశలో కనుక మనం ఈ పురుగును మనం నివారించుకోలేకపోతే క్రమేపీ మొక్క అంతా కూడా చిన్నగా ఆకులన్నీ కూడా గోధుమ రంగులోకి మారి ఎండిపోవడం, చెట్టు పూర్తిగా కూడా చనిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పురుగు విషయంలో రైతులు చాలా జాగ్రత్త తీసుకోవాలి. పిండి నల్లి ఒక్క జామ మొక్కలపైనే కాకుండా కలుపు మొక్కలపైన కూడా కనిపిస్తుంటుంది. కేవలం పురుగు మందులతో ఈ పురుగును నివారించలేం. సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారానే దీనిని సమూలంగా నివారించవచ్చు. జామ తోట లోపల కానీ తోట గట్లపైన కానీ దూరంగా ఉన్నటువంటి కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఆ మొక్కలు ఆశించి ఎండిపోయినటువంటి కొమ్మలు కనుక ఉన్నట్లయితే, లేకుంటే ఎండిపోయినటువంటి చెట్లు కనుక ఉన్నట్లయితే వాటిని ఎప్పటికప్పుడు తీసేసి కాల్చివేయాలి. ఈ పిల్ల పురుగులు అనేటువంటి భూమి లోపల నుంచి చెట్టుపైకి పాకుతూ ఉంటాయి. కాబట్టి మనకు మార్కెట్లో మనకి స్టిక్కీ బ్యాండ్స్ అనేటువంటి అంటే జిగురు లాంటి బ్యాండ్స్ దొరుకుతూ ఉంటాయి. అవి నేల మట్టానికి పైన సుమారుగా 1/2 ఫీటు నుంచి 1 ఫీటు ఎత్తులో కాండానికి కనుక మనం పెట్టించినట్లయితే ఈ పిల్ల పురుగులు అనేటువంటి పైకి పోకుండా మనం ఆ విధంగా కూడా అరికట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. పాదులను ఎప్పటికప్పుడు పారతోటి కదిలించేసి ఆ పాదులలో ఒక్కొక్క చెట్టుకు 100 నుంచి 200 గ్రాముల ఫాలిడాల్ డస్ట్ లాంటిది కనుక మనం భూమిలో కనుక వేసినట్లయితే భూమి లోపల ఉన్నటువంటి ఈ పిండి నల్లి పురుగుకు సంబంధించినటువంటి పురుగులన్నీ కూడా చనిపోవడానికి అవకాశం ఉంటుంది. మనకు ఈ పిండి నల్లి పురుగులు గమనించినటువంటి వెంటనే డైక్లోరావాస్ లాంటి మందు కానీ, లేకుంటే క్లోరిపైరిపాస్ లాంటి మందు కానీ, లేకుంటే ప్రొఫినోఫాస్ కానీ, లేకుంటే ఇటీవల మనకు మార్కెట్లో వచ్చినటువంటి ఓబెరాన్ లాంటి మందులను మనం మార్చుకుంటూ
దాంతో పాటుగా బంకకు సంబంధించినటువంటి మందులు శాండోవిట్ కానీ, టీపాల్ కానీ, లేకుంటే డిటర్జెంట్ పౌడర్ లాంటిది కలిపి మనం పిచికారీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోవైపు పేనుబంక ఆశించిన తోటల్లో పెరుగుదల ఆగిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపడితే నివారించవచ్చు. ఈ పేనుబంక అనేటువంటిది కూడా పిండి నల్లి లాగా ముఖ్యంగా లేత ఆకులు కానీ, లేత చిగుర్లు ఏర్పడేటువంటి దశలో ఈ పురుగులు ఆశించి ఈ లేత భాగాలలో గుంపులు గుంపులుగా ఉండి అవి రసం పీల్చడం వల్ల ఆకులన్నీ కూడా వంకర టింకరగా మారిపోవడం, తర్వాత ఆకులపైన నల్లటి బూజు కూడా కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ పేనుబంక పురుగు నివారణకు ముఖ్యంగా మనం ఎసిఫేట్ అనేటువంటి మందు అయితే 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి, లేదా డైమిథోయేట్ అయితే 2 మిల్లీలీటర్లు, మెటాసిస్టాక్స్ అయితే 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి, లేదా ఇమిడాక్లోపిడ్ అయితే 0.25 మిల్లీలీటర్లు, ఈ మందులను మనం మార్చుకుంటూ పిచికారీ చేసుకోవచ్చు. జామలో పిండి నల్లి, పేనుబంక ఆశించినప్పుడు గండు చీమలు కూడా తిరగడం జరుగుతుంది. ఈ చీమల ద్వారా పిండి నల్లిని ఒక కొమ్మ నుండి మరో కొమ్మకు, ఒక మొక్క నుంచి మరో మొక్కకు వ్యాప్తి చేయడానికి దోహదపడుతుంటాయి. కాబట్టి చీమల బెడద లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా చీమలు పుట్టలు, పాదులలో ఉన్న క్లోరిఫైరిఫాస్ చల్లుకోవాలి. ధరల్లో పెద్దగా హెచ్చుతగ్గులు లేని కూరగాయ పంట వంగ. అయితే ఈ పంట సాగులో రైతులు దృష్టి పెట్టాల్సిన అంశం చీడపీడలు. ముఖ్యంగా రసం పీల్చు పురుగులు, కాయ తొలుచు పురుగులు, తెగుళ్లు పంట నాణ్యతను దెబ్బతీస్తూ అధిక నష్టం చేస్తుంటాయి. వీటిని సకాలంలో గుర్తించి నివారణ చేపట్టకపోతే నష్టం అధికంగా ఉంటుందంటూ సస్యరక్షణ చర్యల్ని తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరి. సంవత్సరం పొడవునా కూరగాయలు పండించే రైతులు మంచి ఆర్థిక ఫలితాలు సాధిస్తున్నారు. మిగతా కూరగాయల్లో ధరల హెచ్చుతగ్గులు ఉన్నా స్థిరమైన ఆదాయాన్నిచ్చే పంటలుగా వంగ రైతుల ఆదరణ పొందుతున్నాయి. ప్రస్తుతం తోటలు నాటిన తొలి దశ నుంచి కోతల వరకు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ దశల్లో కాయతొలుచు పురుగులు, అక్షింతల పురుగులు, ఎర్ర నల్లి, రసం పీల్చు పురుగులైన తెల్లదోమ, పేనుబంక, దీపపు పురుగుల వల్ల నష్టం ఎక్కువగా ఉంటుందంటూ సస్యరక్షణ చర్యలను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరి. వంగ అనేది చాలా ప్రధానమైన, భారతదేశంలోనే ప్రధానమైన పంట. మనం నిత్యం ఉపయోగించే కూరగాయల్లో మనం వంగ అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నా ఉంది. ఈ రోజుల్లో కూరగాయల రేట్లు మనం మార్కెట్ ప్రైస్ గమనిస్తూ ఉంటే ప్రతి ఒక్కటి కూడా మనం 100 రూపాయల నుంచి 150 రూపాయల వరకు కూడా కేజీ టమాటా కానివ్వండి, వంకాయ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా రేట్లు ఎక్కువగా కరోనా పరిస్థితుల దృష్ట్యా కూడా జరగటం గమనిస్తూ ఉన్నాము. ఈ ప్రధానమైన మనము ఈ కూరగాయ పంటల్లో వ్యాపించేటటువంటి చీడపీడలు అనేవి పురుగులు చాలా ప్రధానమైనవి. ముఖ్యంగా ఏంటంటే వంగ పంటలో మొవ్వు మరియు కాయతొలిచే పురుగు చాలా ప్రధానంగా ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. ఇలా మొవ్వు కాయతొలిచే పురుగు ఆశించినప్పుడు మొవ్వు భాగాన్ని మొత్తం అంతా కూడా తినేయటం జరుగుతుంది. అలానే కాయ మీద కూడా రంధ్రం చేసి కాయ లోపలికి వెళ్ళి దాన్ని అంతా కూడా కాయలన్నీ కూడా వంకరగా మారటం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనకు బాగా నష్టం జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి పురుగు శాతం ఉధృతిని గమనించినట్లయితే నివారణ చర్యలు మనం కంపల్సరీగా చేపట్టాలి. ముఖ్యంగా ఏంటంటే మనం వాడాల్సిన క్రిమి కీటకనాశనాలు ఏంటంటే క్లోరాంత్రనిలిప్రోల్, దాన్ని 0.2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కానివ్వండి, లేదంటారా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా 0.4 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి, లేదా క్వినాల్ ఫాస్ అనేది 2 మిల్లీలీటర్లు 1 నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మొవ్వు కాయ తొలిచే పురుగుని మనము మొదటి దశలోనే అరికట్టుకుంటే కనుక మనకి లాభాలు రావడానికి ఆస్కారం ఉంది. అలానే ఇంకా వంగలో ప్రధానంగా అక్షింతల పురుగు అనేది కూడా ఆశిస్తూ ఉంటుంది. ఈ అక్షింతల పురుగు ఆశించినప్పుడు వంగ ఆకుల్లో కింద భాగాన్ని ఆశించి రసం అన్ని పీల్చడం వల్ల మొత్తం పత్రహరితం అంతా కూడా మనకి లాస్ అయిపోయి ఓన్లీ ఈళ్ళ భాగాలు మాత్రమే మనకు కనిపిస్తాయి అన్నమాట. ఇలాంటి ఉధృతి మనం చీడపీడలో ఉన్నప్పుడు మనం ముఖ్యంగా ఏం చేసుకోవాలని అంటే మనం క్వినాల్ ఫాస్ని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి ద్రావణంలో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే అక్షింతల పురుగు వ్యాధిని కూడా మనము అక్షింతల పురుగు కీటకాన్ని కూడా మనం తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంది. ఇక మిగిలిన కీటకాలు ఎక్కువగా ఆశించే ఏంటంటే ఎర్రనల్లి ఒకటి ఆశిస్తూ ఉంది. దీనికి ఆ ఎర్రనల్లి ఆశించడం వల్ల మనకి గోధుమ రంగు మచ్చల్లాగా మనకి ఏర్పడటం జరుగుతుంది.
దానివల్ల మనం ముఖ్యంగా ఏంటంటే వెటబుల్ సల్ఫర్ గంధకము, నీటిలో కరిగే గంధకం ఉంటుంది. దాన్ని 3 గ్రాములు 1 లీటర్ నీటిలో కానివ్వండి, లేదా డైకోఫోల్ 3 మిల్లీ లీటర్లో 1 లీటర్ నీటిలో కలుపుకొని కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ కీటకాన్ని మనం తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంది. అలానే ఇంకోటి పిండి పురుగు అనేది కూడా ప్రధానమైన సమస్య ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఈ పిండి పురుగు ఆశించడం వల్ల కూడా మనకంత పత్రహరితాన్ని అంతా కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి మనకి ఫిప్రోనిల్ అనే మందుని 2 మిల్లీ లీటర్లో 1 లీటర్ నీటిలో కలుపుకుని కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే పంట పొలంలో ఈ కీటకాలను మనం నివారించుకోవడం జరుగుతుంది. వంగకు పురుగులతో పాటు తెగుళ్లు ఆశిస్తాయి. నారుమడి నుండి పంట దిగుబడుల వరకు ఆశిస్తూ ఉంటాయి. ఈ తెగుళ్లు ఆశిస్తే ఆకులు సన్నగా మారి పాలిపోతూ ఉంటాయి. తద్వారా కిరణజన్య సంయోగ క్రియ జరగక మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది. అంతేకాదు దిగుబడులు వచ్చినా అవి నాణ్యత కోల్పోయి మార్కెట్లో ధర రాదు. వంగ పంటలో ప్రధానంగా ఆశించే తెగుళ్ళలో ప్రధానమైన సమస్య, రైతులు ఎదుర్కొనే సమస్య ఏంటంటే వెర్రిమోతు తెగులు ఆర్ వెర్రిగొడ్డు తెగులు అని అంటారు. ఈ తెగులు మైకోప్లాస్మా అనే ద్వారా లేదా ఫైటోప్లాస్మా ద్వారా వ్యాప్తి చెందుతుంది. దీన్ని ముఖ్యంగా పచ్చదోమ ఈ ఫైటోప్లాస్మాని వ్యాప్తి కారకానికి దోహదమవుతుందన్నమాట. ఈ తెగులు ఆశించినప్పుడు ప్రధానంగా పొలంలో ఎక్కువగా గుబురుగా ఉన్న మొక్కలు కనిపిస్తాయి. గుబురుగా ఉన్న మొక్కలు ఎలా ఉంటాయి అంటే ఆకులన్నీ కూడా గిరసబారిపోయి చిన్నగా అయిపోయి పొట్టిగా అయిపోయి మొత్తం అంతా కూడా స్ట్రబ్బీగా మారిపోతాయి. అంటే బాగా చిన్నగా మారిపోతాయి అన్నమాట. ఆకులన్నీ కూడా వంకర్లు తిరిగిపోతాయి, సన్నగా చిన్నగా అన్ని గ్రీన్ కలర్లోకి మారిపోతాయి అన్నమాట. సో మనం ఇలా ఆశించినప్పుడు, ఈ గొడ్డుమూత తెగులు ఆశించినప్పుడు మనకు పూత కాత అనేది రావటం జరగదు. ఇలా ఆశించినప్పుడు మనకు 1 లేదా 2 మొక్కలు ఆశించినప్పుడు మనం వెంటనే పీకేయటం చేయాలి. లేదంటారా మనం పచ్చదోమ నివారణకి ఇది హిషిమోనాస్ ఫైస్టిస్ అనే పచ్చదోమ ద్వారా ఈ ఫైటోప్లాస్మా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి మనము ముఖ్యంగా పచ్చదోమ నివారణ వ్యాప్తిని చేపట్టాలి. ఈ పచ్చదోమ నివారణకి ఏంటంటే మనం డైమెథియేట్ లేదా రోగారు లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీ లీటర్లు 1 లీటర్ నీటి ద్రావణంలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం పచ్చదోమ నివారణ చేయగలుగుతాము. అలానే మనము వెర్రి మోతు తెగుల్ని లేదా ఈ గొడ్డు మోతు తెగుల్ని మనం అరికట్టగలుగుతాము. ముఖ్యంగా వంగనారుని తెచ్చుకుంటాం కాబట్టి అలా తెచ్చుకునేటప్పుడే మనము ముఖ్యంగా ఫిరడాన్ అనే గుళికలు ఉంటాయి. 40 చదరపు మీటర్ల నారుమడిలో మనము దాన్ని ముఖ్యంగా ఫిరడాన్ గుళికలు అంటే 100 మిల్లీ లీటర్ల ఫిరడాన్ ద్రావణంలో కనుక మనం ముంచి తీసుకున్నట్లయితే కనుక మనము ఈ వ్యాధిని మనం ప్రధాన పొలంలో నాటినప్పుడు కొద్దిగా మేర మనము తగ్గించుకోగలుగుతాము. అలానే ప్రధాన పొలంలో నాటిన తర్వాత మనము 8 కిలోల ఫిరడాన్ గుళికలు కనుక ప్రధాన పొలంలో వేసుకున్నట్లయితే కనుక మనము ఈ వ్యాధిని కూడా మనము తగ్గించుకోవడానికి, పచ్చదోమ నివారణ వ్యాప్తిని అరికట్టుకోవడానికి దోహదపడుతుంది. అలానే మనం ఎప్పటికప్పుడు ఇలాంటి గొడ్డుమూత తెగులు ఆశించినప్పుడు మనం ఎప్పటికప్పుడు మొక్కల్ని గమనించుకుంటూ మనము తీసివేయటము, దూరంగా పారేయటము అనేది చేస్తూ ఉండాలి. అలానే ఇంకో ప్రధానంగా ఏంటంటే బ్యాక్టీరియా ఎండు తెగులు కూడా ఆశించడం జరుగుతుంది. బ్యాక్టీరియా ఎండు తెగులు ఆశించినప్పుడు ముఖ్యంగా మనం ఆకుల మీద అన్ని మచ్చలు, బాగా గరుగ్గా ఉన్న మచ్చలన్నీ కనిపిస్తూ ఉంటాయి. గోధుమ రంగు గరుగ్గా ఉన్న మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఆశించినప్పుడు మనము స్ట్రిప్టోసైక్లిన్ అనే మందు ఉంటుంది. దీని 1 గ్రాము 30 లీటర్ల నీటిలో దానికి మనకి 30 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ అంటే బ్లైటాక్స్ అంటాము. దాన్ని 10 లీటర్ల నీటిలో కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఈ బ్యాక్టీరియా ఎండు తెగులను కూడా మనం తగ్గించుకోగలుగుతాము. అదేవిధంగా గోధుమ రంగు ఆకుమచ్చ మరియు కాయకుళ్ళు తెగులు కూడా గమనించడం జరుగుతుంది. ఇలా ఆశించినప్పుడు ఆకుల మీదన్నీ కూడా గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. అలానే కాయలన్నీ కూడా కుళ్ళి రాలిపోవడము, పసుపు రంగు వర్ణానికి మారిపోయి ఆకులన్నీ కూడా పసుపచ్చగా మారి మనకి అన్నీ కూడా రాలిపోవడం జరుగుతుంది. కాబట్టి పత్రహరితం అంతా కోల్పోవటం వల్ల మనకి దిగుబడులు కూడా తగ్గిపోతాయి. కాబట్టి మనము ముఖ్యంగా మ్యాంకోజెబ్ 0.25% అంటే 2.5 గ్రాముల మ్యాంకోజెబ్ని మనం 1 లీటర్ నీటిలో కనుక కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ వ్యాధి నివారణ కూడా మనం తగ్గించుకోవటానికి ఆస్కారం ఉంది. అలానే మనము సమగ్ర సస్యరక్షణ చర్యల్లో భాగంగా ముఖ్యంగా ఏంటంటే మనము ప్రధానంగా ట్రైకోగ్రామా బదనికలు అంటే 20,000 ట్రైకోగ్రామా బదనికలు మనము పొలంలో కనుక వదిలినట్లయితే కనుక మనము ముఖ్యంగా ఆశించే చీడపేళ్ల అవన్నీ కూడా మనం ఆదిలోనే అరికట్టుకోవడానికి అవకాశం ఉంది. అలానే విత్తన శుద్ధి అనేది ట్రైకోడర్మా విరిడే తోటి మనం వంగ విత్తనానికి ముందు నాటే ముందే మనము 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడేని 1 కిలో విత్తనానికి కనుక మనము చేసుకుని నాటుకున్నట్లయితే ఆదిలో వచ్చేటటువంటి 45 రోజుల వరకు విత్తనాల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ళన్నీ కూడా మనం ఆదిలోనే అరికట్టుకోగలుగుతాము.
అలానే మనము ముఖ్యంగా ట్రైకోడర్మాని పశువుల ఎరువు మీద కూడా పెంచుకొని మనం దుక్కిలో కనుక వేసుకున్నట్లయితే, లేదా వేప చెక్కని 250 కిలోల ఆఖరి దుక్కిలో కనుక వేసుకున్నట్లయితే ప్రధాన పొలంలో బాగా అంటే పోషకాలు బాగా ఎక్కువగా అందటం వల్ల మనకి తద్వారా వచ్చేటటువంటి చీడపీడలు కూడా మనకి తగ్గించుకోవడానికి వీలుంటుంది. కాబట్టి అలానే మనము లింగాకర్షక బుట్టలు కూడా మనము ప్రధాన పొలంలో ఉపయోగించుకోవటం వల్ల ఈ వంగలో వచ్చేటటువంటి మనము కీటకాలు కానివ్వండి, లేకపోతే వ్యాధులు కానీ, శిలీంద్ర జాతికి చెందిన తెగుళ్ళు కానివ్వండి, ఈ కీటకాలు కానివ్వండి మనం బాగా అరికెట్టుకొని మనం లాభాలు గడించడానికి ఆస్కారం ఉంది. తక్కువ సమయంలో పంట చేతికొచ్చే వంగకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అయితే రైతులు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మంచి దిగుబడిని సాధించవచ్చు. వరి మాగాణుల్లో రబీ, మినుము, పెసర లాంటి ఆరుతడి పంటలు వేసేందుకు ఇది మంచి సమయం. వరి తదితర ప్రధాన ఆహార పంటలతో పోల్చి చూస్తే తక్కువ పెట్టుబడి, తక్కువ నీటి వినియోగంతో స్వల్ప కాలంలో చేతికొచ్చే పంటలు అపరాలు. సాగులో కొద్దిపాటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి లాభాలు తీసుకోవచ్చు. అయితే వరి మాగాణుల్లో ఎలాంటి ఆరుతడి పంటల్ని సాగు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో వరి ప్రధాన ఆహార ధాన్యపు పంట. గత 2-3 ఏళ్లుగా మన రాష్ట్రాల్లో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. దీనికి ప్రధాన కారణం సాగునీటి లభ్యత పెరగడమే. వానాకాలం వరి తర్వాత రెండవ పంటగా మళ్లీ వరి వెయ్యడం లేదా ఇతర ఆరుతడి పంటలను సాగు చేయడం మన రాష్ట్రంలో సాధారణంగా జరుగుతోంది. కానీ చాలా తక్కువ శాతం రైతులు వరి తర్వాత మిగిలి ఉన్న తేమను సద్వినియోగపరుచుకుని వరి మాగాణుల్లో స్వల్పకాలిక అపరాలు, నూనె గింజల సాగు చేస్తున్నారు. అయితే తక్కువ పెట్టుబడి, తక్కువ సమయంలోనే అధిక లాభాలను పొందేందుకు ఇప్పుడు వరి మాగాణుల్లో వేయాల్సిన పంటలు, ఏ సమయంలో సాగు చేయాలో రైతులకు తెలియచేస్తున్నారు జగిత్యాల జిల్లా పొలాస వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త రజనీకాంత్. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే రైతు పొలాల్లో వరి కోత కోయబడి ఉంది. ఈ సమయంలో మనం వరి తర్వాత వరి మాగాణుల్లో పెసర కానీ, మినుములు కానీ, శనగ కానీ, నువ్వులు కానీ వేసుకోవచ్చు. అయితే పెసర్లు, మినుములు చూసుకున్నట్టయితే ఈ నెల ఆఖరి వరకు వేసుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ జనవరి 15 నుంచి వెళ్ళి ఫిబ్రవరి మొదటి వారం వరకు వేసుకోవచ్చు మినుములు. అలాగే ఈ వరి మాగాణులు అంటే వరి కొంచెం లేటుగా హార్వెస్ట్ అయిన పొలాల్లో కూడా మనము డిసెంబర్ 30 వరకు కూడా మినుములు, పెసర్లు వేసుకోవచ్చు. అలాగే ఆవ పంటను కూడా ఈ నవంబర్ 15 వరకు వేసుకోవచ్చు. ఆవాల రకాలు చూసుకున్నట్టయితే మనకి లోకల్లో బ్లాక్ గోల్డ్ రకం అనేది బాగా ఉంది. ఇది సాగు చేసినట్టయితే రైతులు అధిక దిగుబడి తీసుకోవచ్చు. అంతేకాకుండా మిగతా నూనె గింజ పంటలు తీసుకున్నట్టయితే పల్లిని ఈ నెల ఆఖరి వరకు విత్తుకోవచ్చు. అలాగే జనవరి 15 నుంచి వెళ్ళి ఫిబ్రవరి 5 వరకు కూడా విత్తుకోవచ్చు. అదే పొద్దున తీసుకున్నట్టయితే ఈ నెల ఆఖరి వరకు విత్తుకోవచ్చు. అలాగే మళ్ళీ జనవరి 15 నుంచి వెళ్ళి అంటే వేసవి పంట కింద జనవరి 15 నుంచి వెళ్ళి ఫిబ్రవరి 5 వరకు కూడా విత్తుకోవచ్చు. అయితే ఈ పంటలు విత్తుకున్న తర్వాత రైతులు చేయాల్సింది ఏంటంటే గల్పు నివారణ కోసమని మనం విత్తిన 24 గంటల లోపు కానీ లేదా 48 గంటల లోపు కానీ ఒక నీటినిచ్చుకొని ఇమీడియట్లీ మనం పెండి మిత్ర అనే గడ్డి మందు దొరుకుతుంది. దీన్ని కనుక మనం పిచికారీ చేసినట్టయితే కలుపు మొలవకుండా నివారించవచ్చు. అదే పంట పొలంలో కలుపు మొలిచినట్టయితే మనకు టర్గా సూపర్ అనే మందు దొరుకుతుంది. చాలా వరకు పప్పు దినుసుల్లో ఇది టర్గా సూపర్ అంటే క్విజలోపాప్ ఈథర్ అనే మందు దొరుకుతుంది. ఇది చాలా వరకు పప్పు దినుసుల్లో కొట్టుకోవచ్చు. అలాగే మనం వేరుశనగ చూసుకున్నట్టయితే ఇంజాతాపైర్ అనే గడ్డి మందు దొరుకుతుంది. 250 ml ఒక ఎకరానికి 200 లీటర్లు కలిపి పిచికారి చేసుకున్నట్టయితే మనం గడ్డి మొలిచిన తర్వాత కూడా గడ్డిని చాలా వరకు నివారించుకోవచ్చు. అయితే ఈ గడ్డి మందు పిచికారి చేసేటప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే భూమిలో సరైన తేమ ఉండేట్టు చూసుకోవాలి. అంటే ఒకవేళ భూమి ఎండిపోయినట్టు ఉంటే ఒక నీటి తడిచుకొని తర్వాత కావచ్చు కానీ తర్వాత పిచ్చుకున్నట్టు చేసినట్టయితే మనం గడ్డిని చాలా వరకు నివారించుకోవచ్చు. పాడి రైతుల నుంచి పాలను సేకరించే డైరీ సంస్థలు పాలల్లోని వెన్న శాతాన్ని బట్టే ధరను నిర్ణయిస్తారు. పశువులు అధిక వెన్న శాతం కలిగిన పాల దిగుబడినిచ్చే ఈ చలికాలంలోనే రైతులు కొన్ని మేలైన జాగ్రత్తలు తీసుకుంటే మంచి లాభాలు పొందే వీలుంది. వెన్న శాతం పెంపుదలకు రైతులు పాటించాల్సిన సూచనలేంటో తెలుసుకుందాం. పాలు మన ఆహారంలో అతి ముఖ్యమైనదిగా మారిపోవడం వల్ల నాణ్యత విషయంలో ప్రజారోగ్య శాఖ కొన్ని నిర్దిష్ట ప్రమాణాలను చట్టంలో పొందుపరిచారు. దీని ప్రకారం గేదె పాలలో కనీసం 5% వెన్న, 9% SNF, ఆవు పాలలో 3.5% వెన్న, 8.5% SNF ఉండాలి.
ఇంతకన్నా తక్కువగా ఉంటే అవి నాణ్యత లేని పాలుగా నిర్ణయిస్తారు. దీనికోసం రంగు, రుచి, వాసన, వెన్న శాతం పరీక్షలు నిర్వహించి డైరీ ఫామ్ సంస్థలు కొనుగోలు చేస్తాయి. అందువల్ల పాడి రైతులు మంచి లాభాలు సాధించడానికి నాణ్యమైన పాల దిగుబడికి కావలసిన చర్యలు తీసుకోవడం అవసరం. పాల నాణ్యతపై అవగాహన పెంచుకుంటే పాడి రైతులు నష్టాలను ఎదుర్కొనే పరిస్థితిని దూరం చేసుకోవచ్చు. పాడి పశువు జాతిని బట్టి పాలల్లోని వెన్న శాతం మారుతుంది. అందువల్ల వెన్న శాతం కలిగిన పాలను ఇచ్చే జాతి పశువులను ఎంపిక చేసుకుని కొనుగోలు చెయ్యాలి. అలాగే పశువు వయస్సు పెరిగిన కొద్దీ పాలల్లోని వెన్న శాతం SNFలలో తగ్గుదల ఉంటుంది. కనుక ఈ పాల ధర తక్కువ ఉంటుంది. పశువులు భయానికి లోనైనప్పుడు పాలను పిండకూడదు. అలా చేస్తే ఆ పాలల్లో వెన్న శాతం తక్కువైపోతుంది. పశువులు ఈనిన 15 రోజుల నుంచి 9 నెలల వరకు ఇచ్చే పాలల్లో వెన్న అధికంగా ఉంటుంది. అందువల్ల ఈ సమయం రైతులకు లాభసాటైన సమయం. పాలను పితికే ముందు దూడకు తాపాలి. ఆ తరువాత పితికే పాల ధారలను వేరే పాత్రలోకి పితికిన తరువాతే ఆఖరి ధారల వరకు పొందిన పాలల్లో వెన్న శాతం ఎక్కువగా ఉండి ఆరోగ్యవంతమైన పాలను పొందే వీలుంటుంది. రోజుకు 4 కిలోమీటర్ల నడక చేయడం వల్ల ఆరోగ్య స్థాయి పెరిగి వెన్న శాతం బాగుండే పాలను అందించగలుగుతాయి. అన్నింటికంటే ముఖ్యంగా పాలలో నీరు ఏమాత్రం కలపకూడదు. ఇలా చేస్తే పలచబడ్డ పాలల్లో వెన్న శాతం తగ్గి సరైన ధర రాదు. సరైన వెన్న శాతం పరీక్షించే పాల సేకరణ కేంద్రాలకే పాలు పోస్తే సరైన ధర పొందవచ్చు. ప్రతిరోజు పాలను పితికే సమయం ఖచ్చితంగా పాటించాలి. లేకపోతే పాలు ఎగసేపుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే త్వరగా పిండేయడం కూడా ముఖ్యమే. ఎందుకంటే పాల సేపుకి అవసరమయ్యే ఆక్సిటోసిన్ అనే హార్మోన్ మెదడు నుంచి విడుదలైన 8 నిమిషాల వరకే రక్త ప్రసరణలో ఉంటుంది. ఇలా చేస్తే మంచి వెన్న కలిగిన పాలు పొందవచ్చు. పశువుల మేత విషయంలో కూడా పీచు పదార్థాల మేతను అందించడం వల్ల పొట్టలో ఉండే మేలు చేసే సూక్ష్మ క్రిములు సహకరిస్తూ కొన్ని ఆమ్లాలను ఉత్పత్తి చేస్తాయి. వాటి నిష్పత్తిని బట్టి పాలల్లో వెన్న శాతం పెరుగుతుంది. గాలికుంటు వ్యాధి సోకిన పశువులు పాల దిగుబడితో పాటు వెన్న తక్కువుండే పాలను ఇస్తాయి. అలాగే గర్భకోశ వ్యాధి సోకిన పశువులు కూడా తక్కువ వెన్న కలిగిన పాలను ఇస్తాయి. కనుక జాగ్రత్త అవసరం.